అనేది అసలు నవ్వుతున్నారు అందరూ. ఎందుకంటే మొన్నటిదాకేమో 3 క్యాపిటల్స్ విశాఖపట్నం అని, కర్నూలు అని, అమరావతి అన్నాడు. అది పోయింది. ఇప్పుడు వచ్చాక ఇన్ని రాజకీయ ఎత్తుగాళ్ళు. ప్రజలు నమ్మేవాళ్ళు లేరండి. ప్రజలందరూ ప్రజా పరిపాలన కావాలి. అసలు ఫస్ట్ ఒక నాయకుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన స్ట్రక్చర్ ఏంది, మన సిస్టమ్ ఏంది. మన యొక్క సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులందరూ వాళ్ళందరూ అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన చట్టాలు చేస్తారు. ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసేది ఎగ్జిక్యూషన్ అధికారులు. ఆ అధికారులు సరిగా చేస్తారో లేదని చూసి ప్రాపర్ జడ్జిమెంట్స్ ఇచ్చేది జ్యుడిషియల్. ఈ 3 వ్యవస్థలు ఉంటాయి. ఈ 3 వ్యవస్థలు ఒక దగ్గర ఉంటే ప్రజలకు పరిపాలన సులువు. ఈ 3 వ్యవస్థలు ఒకే దగ్గర ఉంటే పరిపాలన ప్రజలకు సులువు. అలా చెప్తున్నాను. ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజలకు అవసరమైన చట్టాలని చట్టసభలో చేస్తారు. ఆ చట్టాలని సరిగా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఎవరిదంటే ఎగ్జిక్యూషన్ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్, డిఫరెంట్ ఆఫీసర్స్. వాళ్ళు సరిగా చేస్తడం లేదనే యొక్క దాని మీద ప్రాపర్గా స్క్రూటినీ, జడ్జిమెంట్లు ఇచ్చేది ఎవరంటే జ్యుడిషియల్. ఈ 3 వ్యవస్థలు ఒకే దగ్గర ఉంటే ప్రజలకి పరిపాలన సులువు ఉంటుంది. అసలు ఒక దగ్గర జ్యుడిషియల్ అన్నారు, ఒక దగ్గర వచ్చి అసెంబ్లీ అన్నారు, ఒక దగ్గర వచ్చి ఎగ్జిక్యూషన్. అంటే అవగాహన లేకే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఎంతో అనుభవం ఉండి ఆయన యాక్చువల్గా ఆయన అనుభవం ఆఖరాకి ఎలా చేశారంటే మంత్రులు, సెక్రటరీస్ వాళ్ళ హెచ్ఓడీలు అందరూ ఒకే దగ్గర ఉండాలని పెట్టారు. ఇప్పుడైతే ఒకే బిల్డింగ్లో ఉండాలి. ఎవరైనా పనికి వస్తే అక్కడే చూసుకొని పోవాలి. అక్కడే ఆ బిల్డింగ్లోనే మినిస్టర్ని కలవాలా, సెక్రటరీని కలవాలా, కింద అంతా చక్కగా ప్లాన్ చేసి ఎంతో వేగవంతంగా జరుగుతుంటే మావిగాని ఇదంతా ఒక రాజకీయ ఎత్తుగడతో ప్రజల్ని భయభ్రాంతులు చేయాలా. అమరావతి కాకండి నేను ఆల్మోస్ట్ అయిపోతుంది. అమరావతి రాజధాని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ కానీ, అధికార భవనాలు కానీ, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కానీ అనుకున్న టయానికి 100% పూర్తవుతుంది. ఎవరైనా చేసినా ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఇంకా చీకొడతారు. ఇంకా రేట్ల విషయంకి వచ్చేళ్ళకి ఎంత చేశారు దుర్వినియోగం అంటున్నారు. డేటా తీసుకోవాలి. మొన్న ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు యాక్చువల్గా ఇచ్చిన అమౌంట్కి స్క్వేర్ ఫీట్కి 3,940 రూపాయలు పడింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ఇక్కడ టవర్స్ కడుతున్నారో వాళ్ళ అధికారులకి, రెసిడెన్షియల్కి స్క్వేర్ ఫీట్కి 3,940 రూపాయలు. దాన్ని కంపేర్ చేశారు మన ఐకానిక్ బిల్డింగ్. కాస్ట్ వేరవుతుంది. ఇవన్నీ ఒకటే లెక్క చేయకూడదు. ఇదంతా ఏంటంటే ప్రజలను అడ్డదారులు పెట్టి చాలా ప్రజలకు చెప్పాలి. ప్రజలంత అమాయకులు కాదండి. ప్రజలు అన్నీ తెలుసు. ఇదే విధంగా చేస్తే రేపు చెప్పాను కదా ఆ 11 సీట్లు 0 అవుతాయి. అసలు మావిగన్ వర్సెస్ అమరావతి అనేది మీనింగ్లెస్. ఆ మాట అన్నందుకు అందరూ చీకొట్టుకుంటున్నారు. ఇంకా నేను చెప్పాలంటే వాళ్ళ పార్టీ వాళ్ళే నవ్వుకుంటున్నారు ఇదేందని. మావిగన్ వర్సెస్ అమరావతితో రాజకీయ ఎలక్షన్కి పోతా ఉంటున్నాడు. అసలు ఏంది ఇది, ఆడ అమరావతి అయిపోతుంది, బ్రహ్మాండం కడుతున్నారు అని వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి కొడుతున్నారు. ఓకే.